భారత్, పాకిస్తాన్ ఈ రెండు దేశాల పేరు వింటేనే గుర్తొచ్చేది బార్డర్ టెన్షన్స్, కాశ్మీర్ ఇష్యూస్, క్రికెట్ రివెంజెస్. ఇప్పటివరకు ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధాలన్నీ కూడా సరిహద్దుల కోసం, భూభాగాల కోసం జరిగాయి. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. ఫ్యూచర్లో భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే అది భూభాగం కోసం కాదు, కేవలం నీటి కోసం జరిగే యుద్ధంలా కనిపిస్తోంది. మాకు సింధు నీళ్లు ఇవ్వకపోతే భారత్తో యుద్ధానికైనా సిద్ధమేనని చెప్పి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అసలు ఈ సింధు జలాల వివాదం ఏంటి? పాక్కు నీటిని ఆపేస్తే అక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ యుద్ధాలు వచ్చే పరిస్థితి, అవకాశాలు ఉన్నాయా? డీటెయిల్డ్గా వీడియో చూద్దాం. ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మ్యాటర్ ఏంటి అంటే, మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే పాకిస్తాన్కి సింధు నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చెప్పారు ఆయన. దీనికి రెస్పాన్స్గానే అటు పాక్ రక్షణ మంత్రి అయినటువంటి ఓ వ్యక్తి సింధు నీళ్ళు ఇవ్వకపోతే ఇండియాతో యుద్ధానికైనా రెడీ అంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అసలేంటి మరి ఈ సింధు జల వివాదం ఏంటి? ఈ స్టోరీ మొత్తం అర్థం కావాలంటే మనం కొంత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. అది 1947 భారత విభజన జరిగినప్పుడు కేవలం భూమి మాత్రం విడిపోలేదు, నదులు కూడా విడిపోయాయి. ముఖ్యంగా సింధు నది, దాని ఉపనదులు ప్రవహించేటువంటి ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదంగా మారింది. సింధు నది టిబెట్లో పుట్టి ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ గుండా పాకిస్తాన్లోకి ప్రవహించి చివరికి అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. ఈ నీటి వల్ల ఇరు దేశాల మధ్య వివాదాలు జరుగుతూనే ఉండేవి. అందుకే దీనికి, ఈ వాటర్ డిస్ప్యూట్స్కి ఒక సొల్యూషన్ రావడం కోసం 1960లో వరల్డ్ బ్యాంక్ మీడియేషన్ ద్వారా భారత్ పాక్ మధ్య ఒక సెన్సేషనల్ అగ్రిమెంట్ జరిగింది. అదే ఇండస్ వాటర్ ట్రీటీ, IWT. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ ఈ అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారంగా మొత్తం 6 నదులని 2 భాగాలుగా విభజించారు. భారత్కి ఈస్ట్ వైపు ఉన్నటువంటి సట్లెజ్, బియాజ్, రావి నదులని పూర్తి హక్కులు భారత్కి ఇప్పించారు. ఇటు పాకిస్తాన్కు వెస్ట్వర్డ్స్గా ఉన్నటువంటి సింధు, జీలం, చినాబ్ ఈ 3 నదులపైన ఎక్కువగా హక్కులు పాకిస్తాన్ కల్పించారు. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఈ వెస్టర్న్ వర్డ్స్గా ఉన్నటువంటి ఈ నదులు భారత్ గుండానే ప్రయాణిస్తూ ఉంటాయి, పాకిస్తాన్కు వెళ్తాయి. కాబట్టి ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఈ నదులని కేవలం డొమెస్టిక్ యూజ్, అగ్రికల్చర్ కోసం వాడుకోవాలి అంతే. ఈ నదులపై హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ నిర్మించుకోవచ్చు, కానీ నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపడానికి లేదా భారీగా స్టోర్ చేయడానికి మాత్రం వీల్లేదు. గడిచినటువంటి 60 ఏళ్లుగా ఈ ఒప్పందం సక్సెస్ఫుల్గా సాగింది. భారత్ పాక్ మధ్య 3 సార్లు యుద్ధాలు జరిగిన ఈ వాటర్ అగ్రిమెంట్కు ఎలాంటి డోకా రాలేదు. కానీ కాలక్రమేణా పాకిస్తాన్ బుద్ధి మార్చుకోలేదు, ఇండియాపై టెర్రర్ అటాక్స్ చేస్తూనే ఉంది. 2016లో యూరి ఉగ్రదాడి జరిగినప్పుడు భారత ప్రధాని మోదీ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. రక్తం, నీరు రెండు ఒకేసారి ప్రవహించలేవన్నారు. అంటే మీరు మా ప్రజల రక్తం చిందిస్తూ మా నీళ్లు హ్యాపీగా వాడుకుంటామంటే కుదరదని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇండియా సింధు నది జలాల విషయంలో తన స్ట్రాటజీని మార్చింది. వెస్టర్న్ వర్డ్స్గా ఉన్నటువంటి నదులపై కిషన్ గంగా, రాట్లే వంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసింది. దీనిపై పాకిస్తాన్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇండియా నిర్మిస్తున్నటువంటి డ్యాముల వల్ల తమకు వచ్చేటువంటి నీటి ప్రవాహం తగ్గిపోతుందని, ఇది ఒప్పందానికి విరుద్ధమని వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చింది. అయితే భారత్ మాత్రం మేము ఒప్పంద నిబంధనలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చింది. అప్పుడు పాక్ ఏం చేసింది? కావాలని అడ్డుపడుతోంది, పాకిస్తాన్ మమ్మల్ని మళ్ళీ రెచ్చగొడుతుందని చెప్పి భారత్ కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా ఈ 1960 నాటి ఆ ఒప్పందం సవరించాలని ఇండియా అధికారికంగా నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పుడు అందరి మైండ్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్, ఒకవేళ ఇండియా కనుక సింధు నది నీళ్లను ఆపేస్తే ఏం జరుగుద్ది? నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ అనే దేశం బ్రతికుందే ఈ సింధు నీళ్ళ వల్ల. పాక్లో అగ్రికల్చర్ కానీ, డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ కానీ, ఎకనామిక్ అంశాలు కానీ అన్నీ కూడా సింధు పైన డిపెండ్ అయి ఉన్నాయి. గిఫ్ట్ ఆఫ్ ది ఇండస్ అని కూడా పాకిస్తాన్ వాళ్ళు దీన్ని పిలుస్తూ ఉంటారు. ఒకవేళ భారత్ కనుక సింధు నీటిని బ్లాక్ చేస్తే పాక్లోని పంజాబ్, సింధ్ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయి. పంటలు పండవు,
ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. కోట్లాది మంది ప్రజలకి కనీసం తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయినటువంటి పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. అందుకే పాక్ రక్షణ మంత్రి అంతలా భయపడిపోతూ సింధు నీళ్ళు ఇవ్వకపోతే అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆయన. ఎందుకంటే ఆ నీళ్లు లేకపోతే వాళ్ళ దేశం ఎలాంటి పరిస్థితికి దిగజారుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి. అందుకే ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రాక్టికల్గా చూస్తే భారత్ అంత ఈజీగా నది నీళ్లను ఒకే రోజులో ఆపలేదు. ఎందుకంటే అంత పెద్ద నదీ ప్రవాహాన్ని ఆపాలంటే భారీ డ్యామ్లు, రిజర్వాయర్లు కావాలి. మరి ఒకవేళ నీటిని ఆపితే ఆ బ్యాక్ వాటర్ వల్ల మన జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాలే మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వాటర్ని డైవర్ట్ చేయాలన్నా, స్టోర్ చేయాలన్నా భారత్కు మరికొన్ని ఏళ్ళ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. దీనికి భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం. మరి సో ఫైనల్గా భారత్ పాక్ మధ్య వాటర్ కోసం మళ్ళీ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా అంటే కొట్టిపారేయలేం. ఎందుకంటే వాటర్ అనేది ఒక సర్వైవల్ ఇష్యూ. అలాగే భారత్ అంతర్జాతీయ చట్టాలని గౌరవించే దేశం కాబట్టి ఒప్పందాన్ని పూర్తిగా బ్రేక్ చేయలేదు. కానీ పాకిస్తాన్ కనుక తన ఉగ్రవాద చర్యల్ని ఆపకపోతే ఇండియా లీగల్గా తనకున్నటువంటి హక్కులని పూర్తిగా వాడుకుంటుంది. ఈస్టర్న్ నదులని నుంచి పాక్కు వెళ్ళేటువంటి అదనపు నీటిని పూర్తిగా ఆపేసి మన దేశ అవసరాలను వాడుకునేటువంటి పనులను ఆల్రెడీ స్పీడప్ చేసింది. అలాగే వెస్టర్న్ వర్డ్స్గా ఉన్నటువంటి మరిన్ని ప్రాజెక్టులు కూడా ప్లాన్ చేయబోతోంది. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేటువంటి గ్లేసిరియస్ కరిగిపోయి నదుల్లో నీటి మట్టాలు తగ్గే అవకాశం కూడా ఉంది. అప్పుడు నీటి కోసం డిమాండ్ మరింత పెరుగుతుంది. అదే కనుక జరిగితే భారత్ పాకిస్తాన్ మధ్య మరో యుద్ధానికి ఈ సింధు నది జలాలే మెయిన్ రీజన్ కావచ్చు. అందుకే పాకిస్తాన్ ఇప్పటికైనా భారత్పై కారు కూతలు కూయడం కానీ, అది ఆపేసి టెర్రరిజానికి గుడ్ బై చెప్తే చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కరించుకుంటే ఆ దేశానికి మంచిదన్నట్టుగా లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ యొక్క వాదన కూడా ఇదే. లేదంటే ఫ్యూచర్లో వాళ్లకు చుక్క నీరు కూడా దొరకడం కష్టమే. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ అనే దేశం బ్రతికుందే ఈ సింధు నీళ్ళ వల్ల. పాక్లో అగ్రికల్చర్ కానీ, డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ కానీ, ఎకనామిక్ అంశాలు కానీ అన్నీ కూడా సింధు పైన డిపెండ్ అయి ఉన్నాయి. గిఫ్ట్ ఆఫ్ ది ఇండస్ అని కూడా పాకిస్తాన్ వాళ్ళు దీన్ని పిలుస్తూ ఉంటారు. ఒకవేళ భారత్ కనుక సింధు నీటిని బ్లాక్ చేస్తే పాక్లోని పంజాబ్, సింధ్ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయి. పంటలు పండవు, ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. కోట్లాది మంది ప్రజలకి కనీసం తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయినటువంటి పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. అందుకే పాక్ రక్షణ మంత్రి అంతలా భయపడిపోతూ సింధు నీళ్ళు ఇవ్వకపోతే అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆయన. ఎందుకంటే ఆ నీళ్లు లేకపోతే వాళ్ళ దేశం ఎలాంటి పరిస్థితికి దిగజారుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి. అందుకే ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రాక్టికల్గా చూస్తే భారత్ అంత ఈజీగా నది నీళ్లను ఒకే రోజులో ఆపలేదు. ఎందుకంటే అంత పెద్ద నదీ ప్రవాహాన్ని ఆపాలంటే భారీ డ్యామ్లు, రిజర్వాయర్లు కావాలి. మరి ఒకవేళ నీటిని ఆపితే ఆ బ్యాక్ వాటర్ వల్ల మన జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాలే మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వాటర్ని డైవర్ట్ చేయాలన్నా, స్టోర్ చేయాలన్నా భారత్కు మరికొన్ని ఏళ్ళ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. దీనికి భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం. మరి సో ఫైనల్గా భారత్ పాక్ మధ్య వాటర్ కోసం మళ్ళీ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా అంటే కొట్టిపారేయలేం. ఎందుకంటే వాటర్ అనేది ఒక సర్వైవల్ ఇష్యూ. అలాగే భారత్ అంతర్జాతీయ చట్టాలని గౌరవించే దేశం కాబట్టి ఒప్పందాన్ని పూర్తిగా బ్రేక్ చేయలేదు. కానీ పాకిస్తాన్ కనుక తన ఉగ్రవాద చర్యల్ని ఆపకపోతే ఇండియా లీగల్గా తనకున్నటువంటి హక్కులని పూర్తిగా వాడుకుంటుంది. ఈస్టర్న్ నదులని నుంచి పాక్కు వెళ్ళేటువంటి అదనపు నీటిని పూర్తిగా ఆపేసి మన దేశ అవసరాలను వాడుకునేటువంటి పనులను ఆల్రెడీ స్పీడప్ చేసింది. అలాగే వెస్టర్న్ వర్డ్స్గా ఉన్నటువంటి మరిన్ని ప్రాజెక్టులు కూడా ప్లాన్ చేయబోతోంది. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేటువంటి గ్లేసిరియస్ కరిగిపోయి నదుల్లో నీటి మట్టాలు తగ్గే అవకాశం కూడా ఉంది. అప్పుడు నీటి కోసం డిమాండ్ మరింత పెరుగుతుంది. అదే కనుక జరిగితే భారత్ పాకిస్తాన్ మధ్య మరో యుద్ధానికి ఈ సింధు నది జలాలే మెయిన్ రీజన్ కావచ్చు. అందుకే పాకిస్తాన్ ఇప్పటికైనా భారత్పై కారు కూతలు కూయడం కానీ, అది ఆపేసి టెర్రరిజానికి గుడ్ బై చెప్తే
చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కరించుకుంటే ఆ దేశానికి మంచిదన్నట్టుగా లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ యొక్క వాదన కూడా ఇదే. లేదంటే ఫ్యూచర్లో వాళ్ళకు చుక్క నీరు కూడా దొరకడం కష్టమే. మరి పాకిస్తాన్కు సింధు నీళ్ళు ఆపడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? పాకిస్తాన్ అప్పుడు ఆపరేషన్ సింధూర్ అప్పుడే పూర్తిగా 3 ముక్కలు చేస్తే బాగుండని మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.